అండి నేను డాక్టర్ రుద్రపట్ల రఘువంశీ, పీడియాట్రిషియన్ అమని చిల్డ్రన్స్ హాస్పిటల్. సో చాలా మంది యాక్చువల్గా మదర్స్ కి, ఎస్పెషల్లీ న్యూ బోర్న్ మదర్స్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డైపర్ ర్యాష్. సో డైపర్ ర్యాష్ అనేది మన దగ్గర పిల్లలకి చాలా కామన్ గా వస్తుంటదండి. అదే డైపర్స్ ఫారిన్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ఫ్రీక్వెంట్ గా వాడతారు. కాకపోతే అది కోల్డ్ కంట్రీస్ అవ్వడం వల్ల, వాళ్ళు ప్రాపర్ హైజీన్ మెథడ్స్ వాడడం వల్ల వాళ్ళకి డైపర్ ర్యాష్ అనేది కంపారిటివ్లీ తక్కువ. అదే మన ఇండియాలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాపర్ హైజీన్ మెథడ్స్ వాడము, ప్లస్ ఆ హ్యూమిడిటీ వల్ల ఎక్కువ చెమట రావడం వల్ల దాని వల్ల డైపర్ ర్యాషెస్ అనేది చాలా కామన్ గా వస్తుంది. సో డైపర్ ర్యాషెస్ ని అరికట్టడానికి మెయిన్ ఇంపార్టెంట్ 5 పాయింట్స్ చెప్తున్నానండి. ఫస్ట్, డైపర్ అనేది ఎప్పుడైనా కూడా హై క్వాలిటీ డైపర్ యూజ్ చేయండి. అల్ట్రా బ్రీతబుల్ ఉండాలి అండ్ అబ్జార్బెంట్ మంచిగా ఉండాలి. సెకండ్, ప్రాపర్ ఫిట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా డైపర్ వేసేటప్పుడు 2 ఫింగర్ గ్యాప్ వచ్చేటట్టు చూసుకోండి. థర్డ్, ఎప్పుడైనా కూడా డైపర్ చేంజ్ చేసేటప్పుడు పక్కా డైపర్ ర్యాష్ క్రీమో అదో యూజ్ చేసేసి తర్వాత పెట్టండి. ఊరికే దాన్ని రబ్ చేయకండి, దానివల్ల ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్, ఎవ్రీ 3 to 4 hours ఒకసారి డైపర్ చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాడు యూరిన్ పోసినప్పుడల్లా ఎక్కువ తేమ ఉండడం వల్ల డైపర్ ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డైపర్ ఫ్రీ పీరియడ్ ఇవ్వండి. ప్రతి బేబీకి ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వేయకుండా మామూలుగా పాతకాలంలో గోచి పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.